హౌసింగ్ బోర్డు కాలనీ స్థలానికి సంబంధించి వేలంపాట నిర్వహిస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మౌలిక వసతుల కల్పనకు వాటిని వదిలేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అన్నారు. నేడు నిర్వహిస్తున్న వేలంపాటకు సంబంధించి తమను ముందస్తుగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపైన దృష్టి సారించకుండా అమ్మకాలపైన దృష్టి పెట్టిందని అన్నారు. అమ్మకాలలో పారదర్శకత లోపిస్తే తాము ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. హౌసింగ్ బోర్డులో అన్ని ఫేజ్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అతి చిన్న ప్లాట్స్ కూడా మరి ఆక్షన్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే యాక్చువల్గా హౌసింగ్ బోర్డు 1400 ఎకరాలు అయితే దాంట్లో 10% మరి పార్కులకు అయితేనేమి ఓపెన్ గ్రీనరీకి అయితేనే వదలాల్సి ఉంది. మరి ఈరోజు 10% కూడా వదలకుండా పార్కులు కూడా సరిపోవాల్సిన పార్కులు కూడా వదలకుండా మరి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే చిన్న ప్లాట్స్ వచ్చేసరికి ఎవరైతే జనరల్గా 50 గజాలు 30 గజాలు ఉంటాయి, పక్క ప్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకే ఇవ్వడం జరగాలి. అలాగే ఇప్పుడు రోడ్డు వైడింగ్ కోసం చాలా ఆపుకున్నారు కొన్ని ప్లాట్స్, అవి కూడా ఇవాళ ఆక్షన్లో మరి భవిష్యత్తులో రోడ్డు వైడింగ్ అయితే మరి వాళ్ళ ఆక్షన్లో ₹1 కోట్ల కొనుక్కుంటే వాళ్ళు కూడా అన్యాయం ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి అలాంటి ప్లాట్లు కూడా ఇవాళ ఆక్షన్ పెట్టడం జరిగింది. అట్లాగే హౌసింగ్ బోర్డు పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు లోయర్ క్లాస్ పీపుల్కి ఇవాళ ఇందిరమిళ్ళు అని పెడుతున్నారు, సంతోషం దానికి. అట్లాగే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి వాళ్ళ ప్లాట్ కొనుక్కోలే పరిస్థితి వాళ్ళు ఉన్నది. మరి ఇట్లా ఓపెన్ ల్యాండ్స్లో ఏకర్స్లో ఉన్న ల్యాండ్స్లో మీరు అపార్ట్మెంట్స్ కట్టి మిడిల్ క్లాస్ ఎంప్లాయీకి మరి రీజనబుల్ ప్రైస్లో వాళ్ళకి అలాట్ చేసినట్టయితే మరి ప్రభుత్వం సహకరించినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి అయితేనే, మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితేనేమి వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హౌసింగ్ బోర్డు ఒక ప్రైవేట్ బిల్డర్ ఎలా అమ్ముకుంటాడో ఆ విధంగా తయారైపోయింది. ఓన్లీ కమర్షియల్ పర్పస్లోనే హౌసింగ్ బోర్డు తయారైందంటే అది మంచి పద్ధతి కాదు. మేము అడిగేది ఒకటే, ఈ ల్యాండ్స్ అన్నీ కూడా పేదలకు ఉపయోగపడాలి. ఒక వాళ్ళ ఇటు కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ ఇటు కాకుండా అయిపోయారు. వాళ్ళందరికి కూడా ఈ ఇట్లాంటి ల్యాండ్స్లో మన అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి అలాట్ చేసినట్టయితే చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే ఆల్రెడీ గ్రీనరీకి అలాట్ చేసిన ల్యాండ్స్ కూడా ఆక్షన్లో వేయటం అంటే మరి ఎంత గౌరవం ఆలోచించాలి. కాబట్టి మేమే ఒకటే అడుగుతున్నాం, మీరు లేఅవుట్ ఏదైతే ఉందో ప్రతి ఫేజ్ లేఅవుట్ ఓపెన్గా మీరు ఆక్షన్ వేసే చోట పెట్టి అది ఓపెన్ స్పేస్లో లేదు అని చెప్పి పబ్లిక్ చూపించిన తర్వాత ఆక్షన్ వేస్తే బెటరు. లేకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున్న మీరు ఆక్షన్ వేసి వెళ్ళిన తర్వాత ఎవరైనా వాళ్ళ మీద కోర్టులో వేస్తే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు అన్యాయం పట్టక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు డిస్ప్లే చేయమంటున్నాం. ప్రతి కాలనీ లేఅవుట్ ఎన్ని పేజీలు అయితే ఉన్నాయో వాళ్ళ 15 పేజీలు ఉన్నాయి. 15 పేజీల్లో కూడా డిస్ప్లే చేసి ఆ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ కాదని, అట్లాగే సపోజ్ కొన్ని టెంపుల్స్కి అలాట్ చేసినాయి కానీ, కొన్ని మరి స్కూల్స్కి అలాట్ చేసినాయి కానీ, కాలేజెస్కి అలాట్ చేసినాయి కానీ, అట్లాగే ఎమ్యూనిటీస్కి అలాట్ చేసిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి మిగతా వేసుకుంటే బాగుంటుంది. కానీ అన్నీ కూడా మిగిలిపోయినాయి, అన్నీ కూడా అట్లా వేసేసుకుంటున్నాము అని చెప్పి అంటాం, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ 10% ల్యాండ్ని వదిలి అట్లాగే మిగతా ల్యాండ్ని కూడా ఆక్షన్ కాకుండా ఎవరికైతే మిడిల్ క్లాస్ పీపుల్కి మరి అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళ రీజనబుల్ ప్రైస్లు ఇచ్చినట్టయితే వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. పర్పస్ అదే కాబట్టి, హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ పర్పసే అది కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇట్లా ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేయటం అంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసం మాత్రమే వాళ్ళ హౌసింగ్ బోర్డు ఉన్నట్టుంది, కానీ ప్రజలకి సేవ చేద్దాం అన్న దృక్పథంతో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప ఈ ల్యాండ్స్ అన్నీ ఇట్లా కమర్షియల్గా ఉపయోగపెట్టుకుందామని చెప్పి ఆలోచించకూడదని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. దీని మీద పేదలకి మీరు ఎటు మరి ఇందిరమిళ్ళు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. అట్లాగే మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా ఈ అందుబాటులో ఉండేట్టుగా కన్స్ట్రక్షన్ చేసినట్టయితే బాగుంటుంది. ఇలాంటి ఆక్షన్లు పెట్టకుండా మరి ఇవాళ
ఇబ్బంది పడుతున్నారంటే మీరు ఆక్షన్ పెట్టి అత్యధికమైన ప్రైస్ ఇవాళ పబ్లిక్లోకి వెళ్ళటంతో అన్ని రేట్లు పెరిగిపోవడంతో ఇవాళ మిడిల్ క్లాస్కి అందుబాటులో కూడా కొనుక్కుంటాక అపార్ట్మెంట్స్ కొనుక్కుంటా కూడా అవకాశం పోతుంది. కాబట్టి మీరే ఇవాళ ల్యాండ్ వాల్యూ పెంచేయటం వల్ల ఇది చాలా ఇబ్బందికరం. ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు కాబట్టి మీరు ఎలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి మా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఇప్పుడు మిగిలిన ల్యాండ్లు ఏదైతే ఉందో అవి మీరే కన్స్ట్రక్షన్ చేసి ఒక రీజనబుల్ ప్రైస్కి పబ్లిక్ కానీ ఇచ్చినట్లయితే అది మా హౌసింగ్ బోర్డు ఏ పర్పస్కి అయితే పెట్టారో అది దాన్ని సర్వ్ అయినట్టు ఉంటుంది తప్ప, సర్వీస్ చేసినట్టు ఉంటుంది తప్ప, మరి ఈ విధంగా మరి ఆక్షన్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం ఎటు గవర్నమెంట్ ల్యాండ్ అన్నీ ఆక్షన్ పెడుతూనే ఉంది. మళ్ళీ ఇది కూడా పెడితే మరి ఏ పర్పస్కి అయితే ఇది ఆ రోజున ఈ ల్యాండ్స్ అన్ని మొబిలైజ్ చేశారో మరి అక్వైర్ చేసినప్పుడు పర్పస్ ఏంటి? ఒక లోయర్ క్లాస్ పీపుల్కి కానీ, ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ, బిలో హై క్లాస్ పీపుల్కి కానీ ఒక రీజనబుల్ ప్రైస్ కట్టి అమ్మాలనే ఉద్దేశంతో అక్వైర్ చేయడం జరిగింది. అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో చేయవలసిందిగా మిగిలిపోయిన సైట్లు అన్నీ కూడా అదే ఉద్దేశంగా చేయవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మరి మేము ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వెళ్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగిందే తప్ప మేమేదో వేలం ఆపేసేసి వాళ్ళకి ప్రభుత్వాన్ని నష్టం చేద్దామని చెప్పుద్దాం. మేము వేలం ఎందుకు వద్దంటున్నాము? కారణం ఏంటి అంటే ఏ పర్పస్ అయితే మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఆ రోజున లోయర్ క్లాస్ పీపుల్కి కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఈడేజ్ క్లాస్ పీపుల్ కానీ వీళ్ళంతా కూడా మరి ఆ ఉద్దేశంతో మీరు ఎక్వైర్ చేసి ఆ ఉద్దేశంతో దీన్ని యూటిలైజ్ చేయాలి తప్ప ఇవాళ ఆక్షన్ పెట్టి మరి ఇవన్నీ కూడా ఆక్షన్ పెట్టి మీరే ఈ రకంగా రేట్లు అత్యధిక భూమి రేట్లు పెంచడం వల్ల మరి వాళ్ళు ఎంత నష్టం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా ఉన్నాయి ఇవాళ సిటీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఒక మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అడిగేది ఒకటే, ఈ మిడిల్ క్లాస్కి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కట్టించుకోవాలి ఒక రీజనబుల్ ప్రైస్కి. మరి ఇలాంటి ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నప్పుడు పోలీసులతో అరెస్ట్ చేయటం ఈ విషయంలో మాత్రం మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ఇలాంటివి కూడా మాకు స్వేచ్ఛ